రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అంతోంది. ఇవాళ సిట్ అధికారుల ముందుకు బండి సాయి భగీరథ రాబోతున్నారు. ఆయన విచారించనున్నది సిట్. సీనియర్ పోలీస్ అధికారి రితిరాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. గతంలో జరిగిన ఘటనలు అలాగే వైరల్ అయిన వీడియోల ఆధారంగా సిట్ విచారించబోతున్నట్టుగా కూడా మనం బ్రేకింగ్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. అలాగే కంప్లైంట్స్ ఆధారంగా కూడా అలాగే కేసులో సంబంధం ఉన్న వారిని ప్రత్యక్ష సాక్షులను కూడా సిట్ ప్రశ్నించే అవకాశం ఉంది. మైనర్ బాలిక నుంచి కూడా సమాచారం తీసుకొని ఉంది సిట్. రైట్, ఇక బండి సాయి భగీరథ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి చంద్ర అందిస్తారు. రవి, చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో ఈ కేసుకు సంబంధించి ఏంటి అప్డేట్స్? సిట్ ఇవాళ భగీరథను విచారించినట్టుగా తెలుస్తోంది. అలాగే గతంలో వైరల్ అయిన కొన్ని ఘటనలు అలాగే వీడియోస్ ద్వారా కూడా ఆయన్ని విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా కూడా మనం అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అయితే ఇవాళ సాయి భగీరథ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బండి సాయి భగీరథ్, ఈయన మీద పోక్సో కేసు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోక్సో కేసు నమోదైంది. ఓ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డట్టు ఈ విధంగా పోక్సో కేసు నమోదైంది. అయితే ఇవాళ బండి సాయి భగీరథ్ పోక్సో కేసు సంబంధించి ఇవాళ వివరణ ఇచ్చేందుకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో ఈయనపై కేసు నమోదైనప్పటికీ పోలీసులు కావచ్చు, ప్రభుత్వం విచారణ చేపడతలేదంటూ అటు ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రితిరాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో డీసీపీ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు ఇవాళ నుంచి ఈ కేసుని నిన్న నుంచే ఈ కేసు దర్యాప్తు చేపడుతుందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం కూడా రితిరాజ్ గైక్వాడ్ స్టేషన్ కు వచ్చేసి ఈ కేసు సంబంధించిన పూర్వాపరాలంతా పరిశీలించారు. ఇందులో ఎంతమంది ఉన్నారు, ఈ కేసు సంబంధించి ఎంతమంది ఉన్నారు, సాయి భగీరథకు సంబంధించి గతంలో ఎలాంటి వీడియోలు ఉన్నాయి, గతంలో ఈయన చేసినట్టు అకృత్యాలు ఏమున్నాయి, ఈ అంశాలపై కూడా విచారణ చేపట్టింది. అయితే ఇవాళ సాయి భగీరథుని స్టేషన్ కి పిలిపించి విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఆయన వస్తారా రారన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే కాకుండా ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు సిట్ అధికారులు దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే రితిరాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. అయితే మైనర్ బాలికకు సంబంధించి విచారణ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా విచారణ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే కేసు నమోదు అంశంలో కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. అయితే కేసు నమోదు చేయడానికి కూడా కొన్ని గంటల నిరీక్షణ తర్వాతనే కేసు నమోదు చేశారు. పొలిటికల్ ప్రెషర్ ఉండటం వల్లే చేశారంటూ కూడా ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు చెప్పినట్టు బీఆర్ఎస్ నేతలు చెప్పిన సందర్భాలు ఉంది. ఎట్టకేలకు డీసీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఇవాటి నుంచి వేగవంతం కావుంది. అయితే ఇందులో ఇంకా ఎవరెవరున్నారు, సాయి భగీరథ్తో పాటు ఇంకెవరు ఉన్నారా, ఈయన ఇందులో కీలకంగా ఉన్నారన్న కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. హరి, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీతో కూడా మాట్లాడినట్టు కేసులు ఈ త్వరితగతిన దర్యాప్తు చేయాలని కూడా సూచించినట్టు అప్డేట్ అందుతోంది. దాని గురించి ఏమన్నా ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? అయితే ఈ కేసుకు సంబంధించి డీజీపీని కూడా పిలిచి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు ఈ కేసు విషయంలో ఆలస్యం చేశారు, విచారణ కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఎందుకు ఆలస్యం చేశారంటూ కూడా వివరణ తీసుకుంటే, ఎందుకంటే హోంశాఖ మంత్రి సీఎంగా ఉండటంతో వివరణ తీసుకుంటే అప్పటికే ప్రధాని మోడీ పర్యటన ఉన్నది. అందులో భాగంగానే ఆ కేసు విషయంలో మేము ఒక పక్క విచారణ చేపడుతున్నాం, మరోపక్క ఆలస్యానికి అదొక కారణం అంటూ కూడా పోలీసులు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ రవి.